జీడిపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జీడిపప్పు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వివేక్ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ జీడిపప్పు వేయించాలి. ఓకే, బాగుందండి. వెరైటీగా ఏదో జీడిపప్పు పచ్చడి. ఎప్పుడు మనము రకరకాల పచ్చళ్ళు చూస్తుంటాం కదా, జీడిపప్పు పచ్చడి ఎప్పుడు నేను తినలేదు. లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. ఓకే, సో కొంచెం కలర్ టర్న్ అయితే సరిపోతుందేమో కదా. సో మీకు ఎవరు నేర్పించారు ఈ జీడిపప్పు పచ్చడి? మా అమ్మమ్మ నేర్పించారు. మీ అమ్మమ్మ గారి రెసిపీ అంటే మా షో కోసం ఏదైనా స్పెషల్ వంట నేర్చుకోవాలని ఇది నేర్చుకున్నారా? ఇంతకు ముందు ఒకసారి బాగుంటే ఒకసారి అడిగాను. ఓహో, సో మీ అమ్మమ్మ మీకు ఈ పచ్చడి చేసి పెట్టారా ఎప్పుడైనా? ఇంటికి. ఓ నైస్. సో ఇది మనకి ఎన్ని రోజులు నిలువ ఉంటుంది? 6 months వరకు. ఓ, సో మంచి ఆవకాయ పచ్చడి లాగా అనమాట. ఓకే, అదేలేండి. అంటే ఇందులో మనము జీడిపప్పే కాబట్టి మనకు అది ఎన్ని రోజులైనా పాడకుండా ఉంటుంది కదా. ఇంకా చేంజ్ అవ్వాలా, ఇలా సరిపోతుందా మనకి? సరిపోతుంది. ఓకే, ఆఫ్ చేసేనా అయితే ఇది? అంటే ఇప్పుడు ఇంకా మనం అన్ని మిక్స్ చేసుకోవటమే కదా. అంతే, పోపు వేసుకోవాలి ఒకసారి. ఓకే, సో మిక్స్ చేసాక పోపు వేస్తారా, ఇప్పుడే వేసి పెట్టేస్తారా పోపు? పోపు వేసి చల్లారి పెట్టు. ఓకే, అయితే పోపు వేసేది. మీరు ఎప్పుడైనా బ్యాచులర్గా ఉన్నారా, అంటే వేరే ప్లేస్లో ఎక్కడైనా అవకాశం రాలేదా మీకు? ఓకే, స్కూల్ లైఫ్ ఉన్నప్పుడు 6th class. కానీ అప్పుడు కుకింగ్ అసలు సమస్య లేదు కదా, హాస్టల్లో ఏం పెడితే తింటవే కదా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం వేసేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని కరివేపాకు, ఎండుమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి, గార్లిక్ పేస్ట్. కొంచెం లైట్గా మసాలా టేస్ట్ ఉంటే బాగుంటుంది. పోపు కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసేస్తాం. ఇది ఇంగువ కూడా, ఇంగువ పొడి. సో బేసిక్గా పచ్చళ్ళల్లో ఇంగువ టేస్ట్, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆఫ్ చేసేద్దామా? ఇంకేమైనా ఉన్నాయా వేసి? చల్లారి పెట్టాలి. ఓకే, సో దీని ఇలా ఉంచేద్దాము. ఈలోగా అది మిక్సింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఓకే, కొంచెం పసుపు, కారం, వెల్లుల్లిపాయలు. ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు కలిపిన పౌడర్ ఉంది. ఓకే, సో ఆవాలు, జీలకర్ర, మెంతులు అది డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసుకోవాలి. ఓకే, డైరెక్ట్ పౌడర్ కలిపి డైరెక్ట్ పౌడర్ చేసి ఓకే. మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ రానిక నిమ్మరసం యాడ్ చేసేసి సో ఇది కొంచెం ఊరితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కాస్త జీడిపప్పు పట్టి బాగుంటుంది. బట్ ఏదన్నా లైక్ వెజిటబుల్స్ అయితే మనకు కొంచెం అవి రాగా ఉంటాయి కాబట్టి కాస్త టైం పడుతుంది. ఇలా జీడిపప్పు అయితే ఏమంటే తినేసేయచ్చు అనుకుంటా. ఇన్స్టెంట్. సో రెడీ అయిపోయినట్టేనా మనకి? ఆల్మోస్ట్ డన్. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసి ఓకే, మరి జీడిపప్పు పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీడిపప్పు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి.
ఒక పాన్ లో జీడిపప్పు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన జీడిపప్పు, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పోపు మిశ్రమం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నిమ్మరసం వేసి బాగా కలిపి కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు పచ్చడి రెడీ.